ఈ నెల 25వ తేదీ నుంచి మొత్తం సైకిళ్ళు ట్రింగ్ 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 అని బెల్ల మోత వినిపించాలి. ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా అదే మారిమోగిపోతూ ఉండాలి. ఇంటింటికి వెళ్ళాలి సైకిల్ మీద. ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, నియోజకవర్గ ఇన్ఛార్జు, కార్యకర్త అందరూ వెళ్ళి ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. తాజాగా ఆల్రెడీ ఇప్పుడు అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చెయ్యమంటున్నారు. ఆ ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అంటున్నారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద పండగ కార్యక్రమం. ఎందుకంటే 2 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చి సూపర్ 6 హామీలన్నీ పూర్తి చేసాం, ప్రజలందరికీ న్యాయం చేసాం, అభివృద్ధి చేసాం అనేది. సరే, ఇంటింటికి వెళ్తారు, బెల్లగొడతారు, మాట్లాడతారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళిన తర్వాత ఇంటింటికి వెళ్తారో లేదంటే ఒక సభలు పెట్టి మాట్లాడతారో అది వేరే విషయం. సభలు పెడితే ఓకే. ఇంటింటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీడియా వాళ్ళు ఉంటే ఏ స్థాయిలో ప్రజలు ప్రశ్నిస్తారు అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైన అంశం. మా ఇంట్లో మహిళలందరూ ఉన్నారు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 1500 ఇస్తానన్నారు, ఇవ్వట్లేదు ఏంటి బాబు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మా ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదువుకోవాలని అనుకున్నాడు వాడు, వెళ్ళామనుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడలేదు, యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వలేదు, కాలేజీ వాళ్ళు చదువుకోకుండా మానేసి ఇంట్లో కూర్చున్నాడు, ఏంటి పరిస్థితి బాబు అంటే ఏం సమాధానం చెప్తారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు, ప్రజలకు అందరికీ కూడా 50 ఏళ్ళు దాటితే పింఛన్ ఇస్తా అన్నారు, మా ఇంట్లో ఉన్నారు వాళ్ళందరూ, పింఛన్ అందలేదు, ఇంకా ఏంటి బాబు పరిస్థితి అంటే ఏం సమాధానం చెప్తారు? ఇలాంటి చాలానే ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు సైకిల్ తొక్కుని ఇంటికి వెళ్తే ప్రజల నుంచి తిరస్కరణకు గురవుతారా లేదంటే ఆదరణకు గురవుతారా అనేది రేపు 25వ తేదీ తర్వాత తెలుస్తుంది.